కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో తెరంగేట్రం చేసింది. 1985 జూన్ 19న బాంబే, మహారాష్ట్రలో జన్మించింది కాజల్. 2008లో శివబాలాజీ, నవదీప్ హీరోలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా చందమామతో హీరోయిన్గా క్లిక్ అయింది. కృష్ణవంశీ ఆమెను ఎంత అందంగా చూపించాలో చందమామకు ఉదాహరణగా చూపించాడనే చెప్పాలి. ఆ సినిమా హిట్ అవ్వడంతో అప్పటికే మెగాఫోన్ పట్టింది. 2009లో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ్తో రాజమౌళి దర్శకత్వంలో మగధీరలో ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్నిచ్చిన సినిమా అంటే మగధీరనే. అందులో ఆమె నడత, డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా బాగా నచ్చేయడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కాజల్ టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్నిచ్చిన సినిమాగా నిలిచింది ఇది. మళ్ళీ అదే సంవత్సరంలో హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్తో ఆర్య 2లో నటించింది. తర్వాత 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్లో హీరోయిన్గా మెప్పించింది. ప్రభాస్ అలాగే కాజల్ జోడీ బాగా క్లిక్ అయిందని పేరు కూడా వచ్చింది. ఇక ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో బృందావనంలో సమంతతో కలిసి నటించింది. ఆ తర్వాత ప్రభాస్తో మళ్లీ జోడీ కట్టింది మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ. 2010లో ఆమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మ్యాన్ సినిమాలో నటించారు. ప్రస్తుతం సూర్య సరసన మాట్రన్ అనే సినిమాలో నటించారు. కాజల్ అగర్వాల్ 2016లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్లో ముఖ్యంగా తన అభిమానులకి కావలసినంత అందాలను ఆరబోయడంతో అప్పట్లో బాగానే ఆ ఫోటోలు క్లిక్కుమనిపించాయి. ఇక రీసెంట్గా ఎన్నో సినిమాలతో కాజల్ స్పెషల్ సాంగ్లతో సైతం ఆకట్టుకుంటోంది అని చెప్పొచ్చు. మగధీర తర్వాత మొదలైన తన ప్రయాణం తమిళంలో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా టాప్ స్టార్గా వెలుగొందింది. ఇక తెలుగులో కూడా బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్షా, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే, టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి అంటూ ఎన్నో పాత్రలు పోషించారు. ఖైదీ నంబర్ 150లో అయితే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ అంటూ దాదాపు 9 సంవత్సరాల తర్వాత యాక్ట్ చేసిన సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్గా నటించింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినటువంటి ప్రత్యేకమైన సినిమాలో తన నటనకి, డాన్స్కి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ సాంగ్కి గాను ఐటమ్ సాంగ్ పర్ఫామ్ చేసినందుకు ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులు కూడా అందుకుంది. కాజల్ అగర్వాల్ ఇప్పుడు కూడా సీతగా రాబోతోంది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఆల్రెడీ తనతో పాటు ఒక సినిమా తీశారు. మళ్ళీ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయి సీతగా రాబోతున్నారు. మరి ఈ సినిమాలో కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుందని, ఇన్నేళ్లైనా తగ్గని అందం, గ్లామర్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న కాజల్ కేవలం తెలుగే కాదు, తమిళం, హిందీలో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.